ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరిపై పారిశుద్ధ్య కార్మికులు సమరశంఖం పూరించారు. పద్మావతి శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై శనివారం దేవస్థాన ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నెలవారీ వేతనాల్లో భారీగా కోత విధించడం, అధికారుల వేధింపులకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించారు. గతంలో తమకు నెలకు 12,500 రూపాయలు వేతనం ఇచ్చేవారని, అయితే ప్రస్తుతం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం 10,500 మాత్రమే ఇస్తున్నారని కార్మికులు ఆరోపించారు. పెరిగిన ధరల దృష్ట్యా జీతాలు పెంచాల్సింది పోయి ఉన్న జీతంలో 2,000 తగ్గించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కష్టాన్ని దోచుకుంటున్నారంటూ నినదించారు. సమస్యపై అధికారులను నిలదీస్తే వారు అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తున్నారని కార్మికులు వాపోయారు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిరసన తెలుపుతున్న మహిళా కార్మికుల పట్ల కొందరు అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారని, దూషించారని కార్మికులు ఆరోపించారు. మేము అక్కడికి మాకు పేర్లు ఇచ్చారండి. మేము మొన్న ఒకసారి వెళ్ళామండి అడగడానికి. ఏం అడిగామంటే అండి, మాకు జీతాలు ఎట్టి సార్ ఎలాగిస్తున్నారని అడగనాకి వెళ్ళామండి. అడగనాకి వెళ్తే ఎలాగిస్తున్నారమ్మా అన్నాడండి. అంటే సార్ మరి మాకు 10,500 ఇస్తున్నారేంటండి అని అడిగితే, మాకు 12,500 అని వెంకటేశ్వర గారు గట్టి చెప్పారు కదా సార్, మీరు వచ్చా కూడా 12,500 ఇస్తారన్నారు కదా సార్. అంటే మాకు 12,500 మాకు చెప్పలేదే, మేమైతే మాత్రం కార్తీక మాసం నెలలో వేసాము, అయ్యి మీరు ఓటీల కింద చూసుకోవాలంటే తప్ప మేము జీతాలు పెంచము, ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అన్నారు. అంటే ఇదేంటండి ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అంటున్నారు ఏంటండి. అంటే ఇష్టమై మీరైతే నాతో మాట్లాడొద్దు, మీరు సూపర్వైజర్తో మాట్లాడుకోండి, వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి దిగండి అన్నారు. అంటే మేము వచ్చామండి. వచ్చేసాక ఓ 10 రోజులు పోయిందండి. 10 రోజులు పోయాక ఇప్పుడు మార్పులు పెట్టారండి. మార్పులు పెట్టాక మార్పుల్లో మేము ఏం చేసామంటే, మేము మా పనులు మేము చేసుకుంటున్నాం. అయితే అందరికీ చెప్పి ఒకరికి లైన్గా చెప్పి, ఒకళ్ళేమో బాత్రూమ్ కాడ వేసారండి, ఒకళ్ళేమో క్యాష్ కన్సాలు వేసారండి, ఒకళ్ళేమో రోడ్లకి వేసారండి, ఒకళ్ళేమో బాత్రూమ్ కాడ వేసారండి. ఇవన్నీ వేసారండి. ఎవరిని పాత లంగానే చదివారండి. ఇప్పుడు కొత్త వాళ్ళని రూముల కాడ ఎక్కడ నూసీసీ రూమ్లు, అరర్ సాధన రూమ్లు, ఓసీసీ రూమ్లు, ప్రకాష్ సాధన రూమ్లు అడగడానికి వెళ్తే ఉండనమ్మ మాట్లాడకండి అన్నాడని తెలిసి అందరినీ మాట్లాడొద్దని నేను ఒక్కదాన్ని మాట్లాడాను. ఏం మాట్లాడతావమ్మా అంటే, అయితే కాదు సార్ మాకు మార్పులు 7 సార్లు ఎలాగేసారు, ఎప్పుడు మార్పులు జరిగినా అవతల కొండలు యువతల కొండలు అవతలకి మార్చేవారు, మమ్మల్ని మార్చమని అంటున్నాం, మేము మార్చొద్దని అంటలేదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు రూమ్లో ఏడు పెట్టండి, మమ్మల్ని బాత్రూమ్లు అంటే ఏడు పెట్టండి అని అడిగాను. అడిగితే అయితే ఏటి అన్నాడు. అయితే ఏటి కాదు సార్, మాకు ఎవరు ఎప్పుడు ఏ అధికారులు వచ్చినా ఏ కాంట్రాక్టర్లు వచ్చినా మమ్మల్ని ఇలాగే మార్చుకోరు అంతే తప్ప అన్న పాపానికి అంటున్నాడండి. ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి, వెళ్ళిపోండి అన్నాడండి. అంటే సతీష్ గారు ఏమన్నారంటే అనేసేసి నా మేకు వచ్చేస్తున్నాడండి. నా మేకు వచ్చేస్తుంటే సతీష్ గారు చెయ్యి ఎట్టుకొని నిలబడ్డాడు. ఆయన చెయ్యి దోసి నా గుండెల మీద చెయ్యేసి దోసాడు. ఆయన ఎవరు సుబ్రహ్మణ్య నాయకుడు. ఫస్ట్ ఈ గొడవ అంతటికి కారణం అండి. ఫస్ట్ ఒక నెల మాకు 12,500 వేసారండి. ఇలాగా మాకు జీతం పెంచామని చెప్పి మాకు 12,500 జీతం వేశారు. పొల్లే పెంచారు కదని మేము ఏదో సంతోషపడి డ్యూటీలు బాగా చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత 2 నెలలు మళ్ళీ జీతం వేయడం మానేశారు. ఇదేంటి 2 నెలలు బట్టి జీతం వేయలేదు ఏంటని అలాగే ఆఫీసుల చుట్టూరు తిరగ జీతం వేశారండి. ఎలాగేశారు? 10,500 వేశారు. 10,500 వేస్తే మేము అడిగాం అందరం, ఇదేంటండి 10,500 వేశారు, మాకు 12,500 వేశారు, మళ్ళీ మీరు ఎందుకు తగ్గించేశారండి అలా నడితే ఇదే జీతం అంటున్నారు. అలా కాదండి, పెట్టకపోవాలా, పెట్టారు, పెట్టి మళ్ళీ లాక్కోవడం ఏంటి, ఆది చూపించారు, ఒక నెల పెంచారు మీరు, ఇప్పుడు ఇలాగ వేయడం ఏంటండి అని జీతం మళ్ళీ అడిగాం. ఈ గొడవ కారణం అంతా మేము జీతం అడగడం వల్ల
జీతం అడిగామని ఏం చేశాడంటే జీతం అడిగిన వాళ్ళందరినీ బాత్రూములు రోడ్లు గట్ట మార్చి ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ రూముల్లో మా ప్లేస్లో రూముల్లో వేసాడు. దీనికి కారణం ఏంటంటే మేము జీతం అడగడం వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మెటీరియల్ కూడా ఒకటి ఉంటే ఒకటి ఇస్తలేదు. ఎలా చేయంటే కొని తెచ్చుకోండి అంటున్నాడు. ప్రతిదీ మేము ఎలాగ అడుగుతుందా అనుకొని మమ్మల్ని ఎలా రోడ్డు మీద ఎక్కించాడండి. అది కారణం అడుగుతుంటే ఆడవాళ్ళని కుక్కలు కసిరినట్టు గదురుతున్నాడు. కుక్కలు కసిరినట్టు గదురుతున్నాడు ఆడవాళ్ళు. ఏదైనా సమాధానం అడుగుతుంటే కుక్క కసిరినట్టు గదురుతున్నాడు. అసలు మాట్లాడుతున్నారండి. ఉన్న మెటీరియల్ ఏమడిగినా తెచ్చుకోండి అని చెప్తున్నారండి. అవి కూడా బాగాలేదు. చాలా సీరియస్ అవుతున్నారండి మెటీరియల్ గురించి మాట్లాడుతుంటే. ఇదంతా మేము జీతం అడగడం వల్ల అయినా సీరియస్ అయ్యాడండి. నేను సోపాల పెనాలు చక్కగా కలపండి అంటే సీరియస్ అయ్యి స్టీల్ పీస్ ఇవ్వండి అంటే కొని తెచ్చుకోండి అంటున్నాడు. తర్వాత జీతాలు కూడా ఓటీ జీతం అడగడం వల్ల మమ్మల్ని మార్చేయండి. జీతం అడగడం వల్ల 12,500 వేసారు. మాకు మళ్ళీ ఎన్నిసార్లు తగ్గించడం అనడం వల్ల 12 అడగడం వల్ల మాకు ఇలాగ తిప్పలు పెట్టి మీకు దిక్కున్నా కానీ చెప్పండి దెంగండి అక్కడి నుంచి అన్నాడు. మేము అందరం వెళ్ళాం ఆఫీస్లోకి. ఈ జీతం